టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాయ వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఈ వారమంతా కూడా మనకి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం. గోచార రీత్యా రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, శుక్రుడు మేషరాశిలో, బుధ గురులు ఇద్దరు కూడా మిథున రాశిలో, కుజకేతువులిద్దరూ సింహరాశిలో ఉన్నారు. మరి రవి వృషభ రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఈ గ్రహస్థితిలను బట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో ఒక్కొక్క రాశిని చూద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి బుధ గురుల ప్రభావం వలన మనస్సు అనేటటువంటిది కాస్త అశాంతిగా ఉంటుంది. మిమ్మల్ని బటర్ఫ్లై అని అంటారు. మిథున రాశి వారికి స్థిరమైనటువంటి నిర్ణయాలు ఉండవు, అప్పుడప్పుడు మారిపోతూ ఉంటాయి. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు బాగుంటుంది. లాభంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన మీ అత్తగారులు మీకు ఇవ్వాల్సినటువంటి కట్నాలు కానీ డబ్బులు కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక లాభంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన వివాహాలు కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఈ మిథున రాశి వారికి లేటుగా అవడం జరుగుతోంది. కొంతమంది మిథున రాశి వారు విదేశాలలో స్థిరపడడం అనేటటువంటిది జరిగింది. అయితే అటువంటి వారంతా కూడా మిథున రాశి వారికి ఫారిన్ సంబంధమైనటువంటి ఆర్టికల్స్ అమ్మకాల ద్వారా మీకు లాభాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ ఫారిన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో స్టార్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది. ఈ మిథున రాశి వారి యొక్క సోదరులు కానీ ఆ అక్కా చెల్లెళ్ళు కానీ బాగా వాళ్ళు డెవలప్ అవ్వడానికి అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన ఈ యొక్క మిథున రాశి వారందరూ కూడా మీ పితృదేవతలకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలని అనిపిస్తూ ఉంటుంది మీకు. అదేవిధంగా ఈ యొక్క పితృదేవతల యొక్క ఆశీర్వాదం వలన పూర్వార్జితమైనటువంటి ధన ఆదాయం మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క పరిహారాలు మనం ఏం చేసుకోవాలంటే మిథున రాశి వారికి మనకి బుధుడికి మనం బుధ జపం చేసుకోవాలా, బుధ స్తోత్రాలు చదువుకోవాలా, బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు 5 గంటలకి తెల్లవారుజామున మీరు పేద బ్రాహ్మణుడికి దానం చేసుకోవాలా. పెసరట్లు బాగా వేసి పేదవారందరికీ కూడా బుధవారం నాడు పంచాలి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మనము ప్రత్యంగిర హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా మీకు ఉండడం అనేటటువంటి జరుగుతాయి. పెసళ్ళు తర్వాత ఈ యొక్క పచ్చని రంగు వస్త్రాల్ని ఒక 9 మందికి మీరు దానం చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. శుభమస్తు.